నమస్కారం నా ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది Mi8SE ఇండియాలో అయితే లాంచ్ అవ్వలేదు. ఇంకా ఇండియాలో Mi8iగా తీసుకొస్తారని చెప్పేసి మనకి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇది ఎప్పుడు తీసుకొస్తారో ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కానీ సో ఈ ఫోన్ అయితే చైనా నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు తెప్పించారు, సాగర్ సిద్దిపేట నుంచి. సో సాగర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. సో అతని వల్లే మనకి అన్బాక్సింగ్ అయితే జరుగుతుంది. సో ఒకసారి మనం ఈ ఫోన్ చూద్దాం, ఓపెన్ చేద్దాం. ఇది ఫస్ట్ ఫోన్ ప్రపంచంలో స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వచ్చిన ఫోన్. ఒకసారి ఈ ఫోన్ అన్బాక్స్ చేసి చూద్దాం, లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. తర్వాత ఈ ఫోన్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఒకసారి చూద్దాం. సో ఇది మనకి బాక్స్ అయితే Mi8SEది 8 అని చెప్పేసి రాస్తుంది పెద్దగా. బ్యాక్ సైడ్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అని మెన్షన్ చేశారు. ఇది చైనీస్ వేరియంట్, అందుకే మొత్తం మనకి చైనాలో కనపడుతుంది. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి కొన్ని ఫస్ట్ అయితే పేపర్ వర్క్ అయితే ఉంది, వారంటీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ బాక్స్లో మనకి TPU కేస్ ఉంది, టైప్ C టు 3.5mm డాంగుల్ ఉంది. దీనిలో మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే లేదు, సేమ్ Mi8 లాగా. అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ కనపడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్లో మనకి మొబైల్ ఫోన్ ఉంది. ఇది Mi8SE. సో ఫోన్ చూడడానికి చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మనకి గ్లాస్ బ్యాక్తో వస్తుంది. ఫోన్ కూడా పక్కగా పెడదాం. నెక్స్ట్ మనకి బాక్స్లో ట్రావెల్ అడాప్టర్ ఉంది. దీన్ని ఛార్జింగ్ అవుట్పుట్ చూసుకుంటే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీనిలో 5V 3A ఉంది, 9V 2A ఉంది, 12V 1.5A ఉంది. సో ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్లో మనకి 3120 mAh బ్యాటరీ ఉంది. చూడాలి మరి ఇది అంత ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుందో. అండ్ ఫైనల్గా బాక్స్లో మనకి టైప్ C కేబుల్ ఉంది. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. దానికంటే ముందు కంప్లీట్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. దీనిలో మీకు 5.88 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. ఇది 18.7:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. నాచ్ మీకు కొంచెం పెద్దగా ఉంటుంది టాప్లో. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో మీకు డిస్ప్లే ప్రొటెక్షన్ చేస్తుంది. అండ్ ఇది మనకి 2 వేరియంట్స్లో వస్తుంది. 4GB RAM 64GB మోడల్ ఉంది, 6GB RAM 128GB మోడల్ ఉంది. మన దగ్గర ఉంది మాత్రం 4GB RAM 64GB మోడల్. స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ Adreno 616 GPU ఉంది. బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ 1.9తో వస్తుంది. పిక్సెల్ సైజ్ వచ్చేసరికి మీకు 1.4 మైక్రాన్ ఉంది. సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ 2.0తో వస్తుంది. ఇది మీకు డెప్త్ సెన్సింగ్ యూజ్ అవుతుంది, బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అపర్చర్ 2.0తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ అన్లాక్ ఉంది. 3120 mAh బ్యాటరీతో వస్తుంది. క్విక్ ఛార్జింగ్ 3.0కి ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇవి మనకి ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఒకసారి ఫిజికల్ ఓవర్ చూస్తే దీనిలో మీకు ఫ్రంట్ 5.88 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. చాలా బాగుంది డిస్ప్లే అయితే. డిస్ప్లే పైన మీకు నాచ్ కొంచెం పెద్దగా ఉంది. నాచ్లో మీకు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, ఇయర్ పీస్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది అండ్ సాఫ్ట్ ఫ్లాష్ కనపడుతుంది. బాటంలో మీకు టైప్ C పోర్ట్ ఉంది అండ్ 2 గ్రిల్స్ ఉన్నాయి, ఒకటి స్పీకర్, ఒకటి మైక్రోఫోన్ అండ్ యాంటీనా బ్యాండ్స్ కూడా మనకు కనపడుతున్నాయి. రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా. అండ్ మిడిల్లో మనకి డ్యూయల్ ఫ్లాష్ అయితే కనపడుతుంది. అండ్ ఇటు సైడ్ మనకి సెంటర్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. బాటంలో చూసుకుంటే MI బ్రాండింగ్ కనపడుతుంది. అండ్ టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది అండ్ IR బ్లాస్టర్ కూడా దీనిలో మీకు లభిస్తుంది. టాప్లో కూడా మీకు యాంటీనా బ్యాండ్స్ కనపడుతున్నాయి. లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు, 2 సిమ్లు పెట్టుకోవచ్చు మీరు అంతే. మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే లేదు, సేమ్ మనకి Mi8 లాగా. సో మెమరీ ఎక్స్పాన్షన్ ఆప్షన్ అయితే దీనిలో మీకు లేదు. ఒకసారి మనం 2 జియో సిమ్లు పెట్టి చూద్దాం, స్విచ్ ఆన్ చేద్దాం. ఇది డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తుందేమో చూద్దాం. సో 2 జియో సిమ్లు అయితే పెట్టేశాను, స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఫోన్ అయితే బూట్ అవుతుంది. సో నేను మొత్తం సెటప్ చేస్తాను, సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్, ఈ ఫోన్ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది, 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. సో ఇది మనకి హోమ్ స్క్రీన్ అయితే Mi8SEది. సో డిస్ప్లే అయితే చూడడానికి అయితే చాలా బాగుంది మనకి. అండ్ ఇది మొత్తం చైనీస్ రామ్ కాబట్టి మొత్తం మనకి యాప్స్ ఇవన్నీ చైనాలో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ ఫోన్ మనకి డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేయట్లేదు, ఓన్లీ సింగిల్ సిమ్ డిటెక్ట్ చేసింది. వోల్టీకి సపోర్ట్ చేస్తాం కానీ డ్యూయల్ వోల్టీ సపోర్ట్ అయితే లేదు. మనకి ఇండియాకి వచ్చే వర్షన్ అయితే మనకి డ్యూయల్ వోల్టీ సపోర్ట్తోనే వస్తుంది. స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ మీకు డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇది MIUI వర్షన్ 9.5 మీద రన్ అవుతుంది. అండ్ మనకి స్టోరేజ్ చూసుకుంటే 64GBలో మీకు 49.63GB మీకు స్టోరేజ్ అయితే ఫ్రీ వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ ర్యామ్ చూసుకుంటే 4GBలో 2.2GB ర్యామ్ మీకు ఫ్రీగా వస్తుంది. అండ్ ఈ ఫోన్ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి జూన్లో ఉంది. ఇది మొత్తం మనకి చైనీస్ రామ్, ఇది గ్లోబల్ రామ్ అయితే కాదు. సో ఇండియాకి వస్తే మనకి గ్లోబల్ రామ్తో వస్తుంది. ఇంకా అప్డేట్ అయితే మనకి ఉండొచ్చు. ఒకసారి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే నాచ్ హైడ్ చేసుకోవడానికి ఏం ఫీచర్ అయితే లేదు, కానీ ఇక్కడ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అని కనపడుతుంది. సో ఇది ఆన్ చేసుకుంటే మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే వీళ్ళు యాడ్ చేశారు, ఇక్కడ చూడొచ్చు. సో ఇది AMOLED స్క్రీనే కాబట్టి పెద్దగా మీకు బ్యాటరీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అయితే చేయదు. అండ్ నెక్స్ట్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా ఫాస్ట్ ఉంది, ఇక్కడ చూడొచ్చు, చాలా యాక్యురేట్ ఉంది. సో ఫెయిల్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు, చాలా ఫాస్ట్ ఉంది. అండ్ దీనిలో మనకి ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సెట్టింగ్స్లో మీకు లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్లోకి వెళ్తే యాడ్ ఫేస్ డేటా అని ఉంది. ఇక్కడ నుంచి మనం ఫేస్ అయితే యాడ్ చేసుకోవచ్చు.
సో ఫేస్ అన్లాక్ మనకి షామీది బాగానే ఉంటుంది, కళ్ళు మూసుకుంటే అన్లాక్ అవ్వడం అయితే ఉండదు. ఇక్కడ చూడొచ్చు ఫేస్ అన్లాక్ అయితే మనకి ఎన్రోల్ చేశాను. సో ఫాస్ట్ ఉంది, హాఫ్ సెకండ్ అట్లా టైం తీసుకుంటుంది ఫోన్ అన్లాక్ అవ్వడానికి. ఫోన్ అయితే అన్లాక్ అవుతుంది. నేను కళ్ళు మూసుకొని కూడా టెస్ట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మనకి కళ్ళు మూసుకున్నా కానీ ఫోన్ అయితే అన్లాక్ అవ్వట్లేదు. సో ఓవరాల్గా ఫేస్ అన్లాక్ అయితే మనకి పర్లేదు షామీది. నైట్ టైంలో కూడా మనకి ఎక్కువ బ్రైట్నెస్ పెడితే కొంచెం టైం తీసుకొని అన్లాక్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి కెమెరా గురించి మాట్లాడుకుంటే, సో కెమెరా యూఐ అయితే మనకి సేమ్ ఏదైతే రెడ్మీ నోట్ 5 Pro ఉంది అట్లనే ఉంది. కాకపోతే ఒక ఎక్స్ట్రా ఫీచర్ అయితే కనపడుతుంది మీ కెమెరా యూఐలో టాప్లో, ఏఐ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ ఫోన్ మనకి ఏఐకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా సీన్స్ డిటెక్ట్ చేస్తుంది, కలర్స్ని కొంచెం బూస్ట్ చేస్తుంది. సో ఈ ఏఐ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తే నేను ఫ్లవర్ పెట్టాను, ఇక్కడ చూడొచ్చు లీవ్స్ని అయితే, ఆకుల్ని అయితే డిటెక్ట్ చేస్తుంది, ఆ సింబల్ అయితే అక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనిషి బొమ్మ పెట్టాను, సో పోర్ట్రేట్స్ కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది, సింబల్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఏఐ ఆఫ్ చేసింది ఈ పిక్చర్కి, ఏఐ ఆన్ చేసింది ఈ పిక్చర్కి కొంచెం మీకు డిఫరెన్స్ అయితే కనపడుతుంది, కలర్స్ అయితే కొంచెం బూస్ట్ చేసి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం వీడియో డిపార్ట్మెంట్లోకి వెళ్దాం. వీడియో చూసుకుంటే మనకి స్లో మోషన్ వీడియో కూడా ఉంది. అండ్ వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు బ్యాక్ కెమెరా విషయస్ మీరు 4K 30 FPS వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది మీకు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు కొన్ని ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు వచ్చేసరికి డే లైట్లో తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి, పిక్చర్స్ అయితే బాగా వస్తున్నాయి. ఇవి వచ్చేసరికి కొన్ని ఏఐ ఆన్ చేసి ఆఫ్ చేసి తీసిన శాంపిల్స్, లెఫ్ట్ సైడ్ ఏఐ ఆఫ్ చేశాను, రైట్ సైడ్ ఏఐ ఆన్ చేసి తీసిన పిక్చర్స్. అండ్ ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్ డే లైట్ కండిషన్లో బ్యాక్ కెమెరావి. ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా ఇండోర్ లైటింగ్, లో లైటింగ్ శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ డే లైట్ కండిషన్లో. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఇవి ఫ్రంట్ కెమెరా ఇండోర్ లో లైట్లో మనకి పోర్ట్రేట్ షాట్స్ తీస్తే ఇట్లా వస్తున్నాయి మీకు. ఒకసారి వీడియో శాంపిల్స్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, Mi8SE బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను, 4Kలో రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు 4Kలో స్టెబిలైజేషన్ ఎలా ఉందో. ఆటో ఫోకసింగ్, వీడియో క్వాలిటీ అయితే 4K బాగుంది. ఒకసారి మనం ఆటో ఫోకస్ కూడా చెక్ చేద్దాం. ఆటో ఫోకసింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంది. దీనిలో డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఆటో ఫోకసింగ్ అయితే చాలా ఫాస్ట్ ఉంది. స్టెబిలైజేషన్ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది 4Kలో రికార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను 1080pలో చూద్దాం. 1080pలో స్టెబిలైజేషన్ అయితే బాగుంటుంది. సో ఇంతకుముందు నేను చూసినప్పుడు Mi8లో కూడా మనకి 4Kలో స్టెబిలైజేషన్ అంత బాగాలేదు. ఫ్రెండ్స్ చూడండి, Mi8SE బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను 1080pలో. సో వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. అండ్ ఇప్పుడు చూడొచ్చు స్టెబిలైజేషన్ ఎలా ఉందో. ఇంతకుముందు మనం 4Kలో రికార్డ్ చేసాం. సో వీడియో క్వాలిటీ 1080p కూడా మనకి బాగుంది. ఒకసారి మనం స్టెబిలైజేషన్ చెక్ చేద్దాం. ఇంతకుముందు 4Kతో కంపేర్ చేస్తే 1080p స్టెబిలైజేషన్ ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, Mi8SE ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా డే లైట్ కండిషన్ రికార్డ్ చేసిన వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు. నా బ్యాక్గ్రౌండ్లో కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంది, చూడొచ్చు ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో. అండ్ ఇప్పుడు లైట్ అయితే తక్కువ ఉంది. సో ఇక్కడ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు. Mi8SE ఫ్రంట్ కెమెరా డే లైట్ కండిషన్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. 20 MP కెమెరా ఉంది. నెక్స్ట్ నేను ఇండోర్లో కూడా ఒక శాంపుల్ అయితే చూపిస్తాను మీకు నైట్ టైంలో. ఫ్రెండ్స్ చూడండి, Mi8SE ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను నైట్ కండిషన్. మనకు ఒక లైట్ ఆన్ చేస్తుంది అంతే, 25 వాట్ లైట్. ఇప్పుడు ఇది లైటింగ్ కండిషన్ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. ఇక మీ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు Mi8SE నైట్ టైంలో ఎలా పర్ఫామ్ చేస్తుందో ఫ్రంట్ కెమెరా అయితే ఇనీషియల్ ఇంప్రెషన్స్ బాగున్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. ఈఐఎస్ అయితే మనకి 4K కొంచెం షేక్ అయితే ఉంది. 1080pలో మాత్రం వీడియో అయితే స్టేబుల్గానే ఉంది. అండ్ ఫైనల్గా ఒకసారి మనం స్పీకర్ క్వాలిటీ చూద్దాం. సో ఒక సాంగ్ అయితే ప్లే చేస్తుంది, ఇక్కడ చూద్దాం. స్పీకర్ కూడా మనకి ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం లౌడే ఉంది. అండ్ ఫైనల్గా ఒకసారి మనం బాక్స్లో ప్రొవైడ్ చేసిన కేస్ పెట్టి చూద్దాం. కేస్ అయితే కొంచెం బాగానే ఉంది. ఇంతకుముందు మనకి Xiaomi ఫోన్స్లో వచ్చిన చీప్ క్వాలిటీ కేసులా లేదు, ఇది కొంచెం బాగుంది TPU కేస్. సో కేస్ పెట్టినా కానీ మనకి ఫోన్ అయితే ట్రాన్స్పరెంట్ కేస్ కాబట్టి సో లుక్ అయితే మరి అంత డిస్టర్బ్ అయితే అవ్వట్లేదు. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కేస్ కూడా కొంచెం పర్లేదు. సో ఈ ఫోన్ ఇండియాకి ఎప్పుడు వస్తుందో ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఇండియాకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మంచి ఫోన్ అవుతుంది ఆ బడ్జెట్లో. సో దీనిలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. దీనిలో మెయిన్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ లుక్స్ చాలా బాగుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. సింగిల్ హ్యాండ్లో మీరు యూజ్ చేయొచ్చు. చాలా చిన్నగా ఉంది ఫోన్ అయితే. అండ్ ముఖ్యంగా డిస్ప్లే అయితే సూపర్ ఉంది. డిస్ప్లే అయితే మీకు ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ కెమెరా కూడా మనకి ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది. అండ్ ముఖ్యంగా స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది ఈ చైనాలో ప్రైస్ చూసుకుంటే దీనిది
రూ. 18,000 దాకా ఉంది. ఇండియాకి ఇది అదే ప్రైస్లో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు సక్సెస్ అయితే అవ్వచ్చు. మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి సేమ్ MI A2 లాగే దీనిలో మనకి SD కార్డ్ సపోర్ట్ లేదు అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ రిమూవ్ చేశారు. సో ఇవి రెండు కొంచెం యాడ్ చేయాల్సింది. ఇవి యాడ్ చేస్తే ఇంకా ఈ ఫోన్ పర్ఫెక్ట్ ఉండేది. సో చూద్దాం మనకి ఈ ఫోన్ ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారో. ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం Mi8SE అయితే చాలా బాగుంది ఫోన్. సో వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.